Daily. Taste the Daily. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 5వ తరగతి బాలిక రంజిత్ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. బాలిక తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేసే పెయ్యల శ్రీనివాస్ అనే నిందితుని పోలీసులు తేల్చారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో శ్రీనివాసరావు బాలికను హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ఇంట్లో బాలిక ఒక్కటే ఉన్న సమయంలో డోర్ నెమ్మదిగా తీసి చోరీ చేసేందుకు శ్రీనివాస్ వెళ్లినట్లు తెలిపారు. ఇది చూసిన బాలిక ఇంట్లోకి ఎందుకు వచ్చావని అతన్ని నిలదీసిందని, తల్లికి విషయాన్ని చెప్పేస్తుందనే భయంతో రంజిత్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడు ప్లాన్ చేసినట్లు తెలిపారు. బాలిక మెడకు చున్ని వేసి ఫ్యాన్కు వేలాడదీసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని చెప్పారు. బాలిక ఆత్మహత్యకు పాల్పడిందంటూ స్కూల్ వద్దకు వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని ఓ మెసేజ్ను వాట్సాప్లో పెట్టి హడావుడి చేశాడని వివరించారు. ఈ మెసేజ్తో పాటు వేలిముద్రల ఆధారంగా నిందితుడి జాడ కనిపెట్టినట్లు తెలిపారు ఎస్పీ.